సినిమా అద్భుతం బ్రో. సరే మెయిన్లీ ఇప్పుడు మీరు ఎవరు ఫ్యాన్స్? రెబల్ స్టార్ కూడా బ్రో, అల్లు అర్జున్ రెబల్ స్టార్ వాళ్ళ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది కదా, సో అందుకని మూవీకి సినిమా సూపర్ డూపర్. ఆడపిల్ల జోలికి వస్తే రప్ప ఆడిస్తున్న డైలాగ్ మాత్రం సూపర్ గా ఉంది బ్రో. లాస్ట్ ఫైట్ అయితే కేక తగ్గేదలే. లాస్ట్ ఫైట్ అయితే అంటే ఇప్పుడు చాలా మంది ఫాత్ ఫాజల్ క్యారెక్టర్ ఉంది, బన్వర్ సింగ్ సికావత్ క్యారెక్టర్ ఉన్న పోలీస్ క్యారెక్టర్ పార్ట్ 1 లో ఉన్నంత ఇక్కడ లేదు, జోకర్ చేశారు అన్నారు, మీరేమంటారు? 100% వాడారు బ్రో, దీంట్లో ఎక్కువ హీరో మీదే ఉన్నట్టుంది. పర్లేదు బ్రో, బాగానే వాడారు, కాకపోతే ఇంటర్వెల్ తర్వాత కొంచెం పికప్ అయింది, బట్ ఆ ఎండింగ్ లో కొంచెం అంటే అప్పటికే సినిమా లాగ్ అయింది, అంటే ఎక్కువ టైం అయింది, దానివల్ల కట్ చేసి ఉండొచ్చు. సో హీరో అయితే 100% జాతర సీన్ గురించి అందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు, అది చాలా బాగుంది. చాలా ఎలివేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఈ ఎలివేషన్ బాగాలేదు, ఈ ఎలివేషన్ బాగాలేదు అనడానికి లేదు, అన్ని ఎలివేషన్స్ అయితే సూపర్. సినిమా మొత్తానికి మొదటి రోజు రికార్డులో అన్ని సినిమాలు బీట్ చేసేసింది పుష్ప డే 1, మీరు వినే ఉంటారు. సో ఇప్పుడు రెండో రోజు మూడో రోజు నుంచి ఇప్పుడు సినిమా అయ్యేంత వరకు కూడా లాంగ్ రన్ థియేటర్లో ఉన్నంత వరకు బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ 2000 కోట్లు, దాన్ని బీట్ చేసే అంత సత్తా ఉందంటారా? అంటే సినిమా టు సినిమా కంపేర్ చేయకూడదన్న, కలెక్షన్ పరంగానే. అంటే అప్పుడు టికెట్ కార్డ్స్ ఇంకా ఇకే ఉన్నాయి కదా అన్న, 500 ఉంది, 350 ఉంది కదా, అడుగుతున్నా నేను. బీట్ చేయొచ్చు బ్రో. ఇంకా బాహుబలి వరకు అంటే కొంచెం లాంగ్ లో రన్ అవ్వాలి, అంటే మనకు కాలం థియేటర్ లో ఉండాలి సినిమా. అంటే మోస్ట్లీ డిసెంబర్ మంత్ మొత్తం వేరే సినిమాలు ఏం లేవు కదా, సో మోస్ట్లీ అప్పుడంటే ఓటీటీ లేవు, అంటే కొంచెం తక్కువ ఉన్నది. ఇప్పుడంటే 3 weeks కో 1 month కో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ లాంగ్ లో ఉంటే బీట్ చేయొచ్చు. 1000 అయితే వచ్చేస్తుంది ఈజీగా 1000 వస్తుంది. బ్లాక్ బస్టర్ బ్రో, సూపర్. సో ఫైనల్ గా పుష్ప 3 రివీల్ చేస్తారు, లాస్ట్ లో బాంబు పేలుస్తారు. సో అది మీకు ఎగ్జైటింగ్ అనిపించిందా? అది ఎవరు ఏంటని వెనక నుంచి చూపిస్తారు కదా, అంటే బాగా చాలా మంది విజయ్ దేవరకొండ కొందరు బయట టాక్ అయితే ఉంది, మోస్ట్లీ షికావతే ఉండొచ్చు. విజయ్ దేవరకొండ గారు షికావత్ అని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఏమైనా ఈ మూవీ మంచి రెస్పాన్స్ వస్తే ఇప్పుడు మనం అధిరాని ఎక్కడ రివీల్ చేస్తారు సంజయ్ దత్ని KGF 2కి, అలా ఏమైనా కొత్త క్యారెక్టర్ తేవచ్చు. సో రివీల్ చేయలేదు, సో మొత్తానికి తగ్గేదేలే. థ్యాంక్ యూ.